వర్షం పడుతుంది ఇక్కడ ఫుల్గా, ఎటు వెళ్ళడానికి లేదు. కాకపోతే ప్రయత్నిస్తున్నాం. చూద్దాం. రేపటిది ఒక్కటే టెన్షన్, ట్రైన్ క్యాచ్ చేయాలి రేపు. మిగతా అంత పర్లేదు. మామూలుగా వర్షం పడట్లేదు ఇక్కడ. 16 degrees ఉంది. రోడ్లు మాత్రం భలే ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు నీట్గా. ఇప్పుడే వర్షం అని చెప్పాను, సడన్గా సూర్యుడు వచ్చాడు. సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. లొకేషన్ అంత మారిపోయిందో. ఈ జూలో ఎవడు లేడు, నేను ఒక్కడిని తప్ప. ఒక్కడిని జూ మొత్తం చూడడానికి వచ్చాను. ఎదురది అమ్మ ఇక్కడ ఉంది, చూపిస్తా చూడండి. ఇక్కడ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఉందంట, హిమాలయన్ మౌంటేనియన్ ఇన్స్టిట్యూట్. అంటే హిమాలయ ఎప్పుడైనా ఎక్కాలి, ప్లాన్ ఉంది. అంటే ఒక ఇప్పుడైతే కాదులేండి, 5-6 years డౌన్ లైన్లో ఏమో, అది కూడా దేవుడు పర్మిట్ ఇస్తే ఎక్కువ. మాకేంటిది అంటున్నాను. చిన్న స్టంట్ అయింది. ఏంటంటే దీనికి ఒక టికెట్ ఉంటుందంట. నేనేమో అక్కడ మనం గూగుల్ మ్యాప్స్, వీఆర్ ఎక్స్ప్లోరర్స్, గూగుల్ మ్యాప్స్ చేసి ధనాధన్ వచ్చేసాము. తీరా చూస్తే ఇక్కడికి ఒక టికెట్ ఉంటుంది, అక్కడ గేట్ ఉంది, అందరు బయట ఉన్నారు, మనమేమో అలా వచ్చేసాం. చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. వీళ్ళంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను అట్లా లోపటి నుంచి వచ్చేసాను. స్టంట్ మనకి తెలియని ప్లేస్కి వచ్చి మనం స్టంట్ వేస్తే పొర పాడైపోద్ది. జూలోకి టికెట్ తీసుకోకుండా వచ్చేసాం. తప్పే, కాకపోతే అయిపోతుంటాయి కొన్నిసార్లు అలా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. డైరెక్ట్ పోలీసులకు చెప్పి బయటకు వచ్చేసాం. ఇప్పుడు వెళ్తుంది హ్యాపీ టీ వ్యాలీ ఎస్టేట్ అని ఒకటి ఉంది. టీ ఎస్టేట్ మొత్తం అంతా టీ గురించి ఉంటుంది. సూర్య. मेरा नाम श्रेयो. నైస్ మీటింగ్. हाँ लेकिन होता है, लेकिन मैं सब कुछ कांड क्या किया है अपने शहर में मम्मी बोले मम्मी यहाँ जा रहा हूँ, यहाँ जा रहा हूँ बोल के 10 किलोमीटर दूर जाके बैठा हूँ, चाय पी रहा हूँ. मम्मी ने कहा बोले भाई इधर आसपास. हाँ हाँ मम्मी ने ट्रैक्टर सजा फिर बोले तू आसपास 10 किलोमीटर दूर बैठा है. ఇలా వస్తున్నాము. ఇలా వచ్చి ఇందాకే అనుకుంటున్నా టీ ఏది అని. ఇగో ఇక్కడ మనకి టీ షాప్ మీద దొరికేసింది. హ్యాపీ టీ ఎస్టేట్, ది హ్యాపీ हैप्पी डिनर. ये दादा का ये शॉप मना हमारा यूट्यूब चैनल है. सब्सक्रिप्शन बोलो, सब्सक्राइब बोलो ना. प्लीज़ डू सब्सक्राइब कर लीजिए. थैंक यू दादा.
టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు అదవా? ఓకే ఎట్టి చాయ్ పియో మజేలో మజేలో. ఇక్కడ కూరలు చూడు బాగున్నాయిరా, ఏవో బెండకాయలు ఉన్నాయి. అరే బీట్రూట్ చాలా బాగుందిరా. ఆకాకరకాయ, ఇక్కడ ఆకాకరకాయలు దొరుకుతున్నాయి. అన్ని మానుకుని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సారీ ఇవాళ షూ వేసుకొచ్చావు. ये बंदा ये कैसे आ गया? अब ऐसा ही पूछ रहा था जू में, बाहर आते ये किधर से आ गया? वो लोग वैसा ही पूछ रहा था, ये कैसा, हाउ इज इट पॉसिबल? आप कैसे घुस गए अंदर? पैर से चल के आ गए. वैसा ही पूछ रहा था मेरे को. गूगल मैप दिखाया, मैं आ गया. फर्स्ट गूगल मैप्स को बताइए. अच्छा आपके साथ मिल गया इसलिए टी स्टेट घूम गया, वरना अभी सीधा जाता बुद्धा स्टैचू और भी आधा घंटा दूर चल के. बुद्धा स्टैचू, इधर बुद्धा स्तूप कुछ है यार. मोनेस्ट्री बहुत है. అంటే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వాపస్ చౌరస్తా బజార్కి వచ్చేసాం. కొంచెంసేపు కూర్చొని తుప్పా తినడానికి వెళ్దాం. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఏం చెప్పాలనుకున్నా అంటే, రూమ్ పర్ బెడ్ 700, పైన కఫే కూడా ఉంది. అదనమాట సంగతి. सब लोग चले गए? अकेला हूँ अभी इस रूम में. చలో రెడీ అయిపోయాం. సో ఇప్పుడు వెళ్ళి మనం లంచ్ చేద్దాం. ఆకలి వస్తుంది, ఏం తినలేదు పొద్దున కూడా. సో వెళ్ళి ఏమైనా తినేసి మసాజ్ చేసి, అంటే ఇప్పుడు ఏం తినాలనుకుంటున్నా అంటే తుప్ప, ఇక్కడ స్పెషల్, డార్జిలింగ్ స్పెషల్, అది బాగా ఉంటుంది అన్నారు. ఇదే రెస్టారెంట్, ఇంత రష్ ఉంది. చూద్దాం, వెళ్ళగలితే వెళ్దాం లోపలికి. ఇది మెను. ఇక్కడ పోర్కు, బీఫ్ అన్నీ ఉన్నాయి. ఇది కావాలంటే ఇదే తుక్క అంటే ఇదే. ఓ తినేసి ఎలా ఉందో బయటికి వెళ్ళిందో చెప్తా. ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, ముఖం మీద ఉన్నారు. ఇప్పుడే తిన్నాం కదా, తుక్క తిన్నాం కదా, అది బాగుంది. అంటే కొంచెం గొంతులో గరగర ఇలాంటివి ఏమన్నా, అంటే గొంతు ప్రాబ్లం ఉందనుకో, సూప్ వల్ల భలే ఉంది, పర్లేదు. అంటే ఎవరికైతే కొంచెం చప్పగా నచ్చుతుందో తినచ్చు. కారంగా కావాలంటే వాడు ఇచ్చే అది ఉంటుంది చిల్లీ సాస్, అది వేసుకొని కలుపుకొని తింటే వేరే లెవెల్. అదనమాట సంగతి. ఇప్పుడు మనం హెడ్డింగ్ టు రైల్వే స్టేషన్. ఇదే స్టీమ్ ఇంజన్. నాకు దొరకలేదు, అంటే దీనికి కూడా ఐఆర్సిటీసీలో బుక్ చేసుకోవాలంట, నాకు తెలియదు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్గా క్యాచ్ చేశావు. వెయిటింగ్ లిస్ట్ కూడా చూపిస్తాను. వారిని దుంపలు దేగా, వెయిటింగ్ లిస్ట్ ఏందిరా ఇంతటి స్టీమ్ ఇంజన్కి. వచ్చిన ఎక్కించుకొని పోక ఇలాదో పద్ధతి, ఏం చేస్తావు. సర్లే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం, టైంపాస్ అన్న ఎడ్జి. రెడీ అయిపోయా మ్యాక్సిమం. ఇప్పుడు బాటా షోరూమ్కి వెళ్ళాలి. షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ క్యాబ్ వస్తే క్యాబ్ ఎక్కేద్దాం. డైరెక్ట్ సిలిగురి. పొద్దున 4:30 అవుతుంది టైం అయితే. దేవుడు దేవాల క్యాబ్ దొరికితే. మనకేమో ట్రైన్ ఏమో 11కి, 11 కల్లా ఉండాలి సిలిగురిలో. పెద్ద తలనొప్పి కదా, వచ్చి ఏమవుతా. జల్పైగురి రైల్వే స్టేషన్కి వచ్చేసాం మొత్తానికి. అమ్మ నిన్న రాత్రి కొంచెం టెన్షన్ ఉండే, పొద్దున దొరుకుద్దో దొరకదో అని. మొత్తానికి దొరికింది. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి. 11కి ఉంటే 7కి వచ్చేసాం. అదన్నమాట.
అదనమాట అలా కొట్టుకొని చేస్తున్నారు. వరస్ట్. చదువుకున్నారో లేదో కూడా తెలుస్తలేదు. చిచ్చే సీటు కోసం కొట్టుకుంటున్నారు. వరస్ట్రా బాబు. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కోల్కతా డైరెక్ట్, అక్కడి నుంచి మళ్ళీ ఏరోప్లేన్ పట్టుకోవాలి, అది ఫ్లైట్. అది సంగతి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే